హలో హాయ్ వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం మెన్సురేషన్ ఎక్సర్సైజ్ 10.3లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. ఏ టాయ్ ఈస్ మేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హెమిస్పియర్. ఏ షేప్ అంట? హెమిస్పియర్. Surmounted by a right cone with whose circular base పైన ఏముందంట? కోన్ షేప్. Whose circular base is joined with the plane surface of the hemisphere. అదే చేశాను, బేస్ ఈ కోన్కి జాయిన్ చేశాను. ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద కోన్ ఈజ్ 7 సెంటీమీటర్స్. రేడియస్ ఎంత ఇచ్చారమ్మా? రేడియస్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్స్. రెండు జాయిన్ అయినాయి కాబట్టి రెండిటికి సేమ్ రేడియస్ అవుతుంది. తర్వాత ఏమన్నారు? అండ్ ఇట్స్ వాల్యూమ్ అంటే ఇక్కడ ఏం వాల్యూమ్? ద రేడియస్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ద కోన్ అన్నారు. అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 3/2 ఆఫ్ ద హెమిస్పియర్. అంటే 3/2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. తర్వాత ఏమన్నారు? క్యాల్కులేట్ ద హైట్ ఆఫ్ ద కోన్. హైట్ కనుక్కోవాలి. అండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. కరెక్ట్ టు ద ప్లేస్ ఆఫ్ డెసిమల్స్. 2 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్స్. ఒకవేళ డెసిమల్ పాయింట్స్ ఎక్కువ వస్తే 2 ప్లేసెస్కి కన్వర్ట్ చేయమన్నారు. టేక్ పై ఈక్వల్స్ టు 3 1/7. 3 1/7 అంటే ఏంటమ్మా? 7 3 is 21. 21 + 1 22. 22/7 అంటే పై వాల్యూ 22/7 తీసుకోమని చెప్పారు. క్వశ్చన్ అర్థమైందా? ఏమన్నారు చెప్తా వినండి. కింద ఒక టాయ్ అనేది కింద హెమిస్పెరికల్ షేప్, దాని మీద ఒక కోన్ షేప్ ఉందంట. ఈ రెండు జాయిన్ అయిపోయి ఉన్నాయి. రేడియస్ రెండింటికి సేమే అవుతుంది కదా, ఒకదానికి ఒకటి జాయిన్ అయ్యి ఉంటే. రేడియస్ 7 సెంటీమీటర్స్ ఇచ్చారు. మళ్ళీ ఏమన్నారు చూడండి. వాల్యూమ్ ఈజ్ 3/2 ఆఫ్ ఇట్స్ హెమిస్పియర్. అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ కోను 3/2 ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అంట. మళ్ళీ క్యాల్కులేట్ ది హైట్ ఆఫ్ ద కోన్ హైటు, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ కనుక్కోమన్నారు. చేద్దామా? వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్కి ఫార్ములా ఏంటమ్మా? 1/3 పై r²h. ఇదే కదా వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్కి ఫార్ములా. ఈక్వల్స్ టు 3/2 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్కి ఫార్ములా ఏంటమ్మా? 2/3 పై r³. ఇదే కదా వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్కి ఫార్ములా. 2/3 పై r³. ఇక్కడ చూడండి, పై క్యాన్సల్. ఇంకా ఏం చేయొచ్చు? 2 క్యాన్సల్, 3 క్యాన్సల్. మళ్ళీ 1/3 r² r³ అంటే r² క్యాన్సిల్ అయిపోయి ఇంకొక r మిగులుతుంది. ఇంకేమన్నా మిగులుతుందా? వెళ్ళదు. 1/3 ఇంటూ h ఈక్వల్స్ టు r. h ఈక్వల్స్ టు ఏమవుతుంది? 1/3 ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. 3 ఇంటూ r. దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ r. రేడియస్ ఎంత? 7. దట్ ఈక్వల్స్ టు 21 సెంటీమీటర్స్. హైట్ కనుక్కొనేసినాం. క్యాలిక్యులేట్ ద హైట్ ఆఫ్ ద కోన్ అన్నారు కదా, హైట్ కనుక్కొనేసినాం. అండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. సర్ఫేస్ ఏరియా కనుక్కోమన్నారు. సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ కావాలి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ కావాలి. సర్ఫేస్ ఏరియా అంటే లాటరల్ సర్ఫేస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ఏ హెమిస్పియర్కి ఫార్ములా ఏంటమ్మా? 2 పై r². ఫార్ములాలు మాత్రం బాగా గుర్తుండాలమ్మా. 2 పై వాల్యూ ఎంత తీసుకోమన్నాడు? 22/7 ఇంటూ r². రేడియస్ ఎంత? 7. 7 ఇంటూ 7. 7 క్యాన్సల్. 22 ఇంటూ 2 44 కదా, ఇంటూ 7. 7 4s 28. 7 4s 28. 29 30 అంటే ఎంత వచ్చింది? 308 సెంటీమీటర్ స్క్వేర్. ఇదేంటిది? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్. ఇంకా అలాగే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ కూడా కనుక్కోవాలి కదా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్కి ఫార్ములా ఏంటి? పై rl. పై వాల్యూ ఎంత? 22/7. r వాల్యూ ఎంత? రేడియస్ 7. l వాల్యూ? l is nothing but equals to root of
ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్, మనం ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసా కదా దీన్ని. రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ 7 స్క్వేర్ ప్లస్ హైట్ ఆఫ్ ఎ కోనే కదా మనం కనుక్కుంది ఎంత 21 స్క్వేర్ 7 7s 49, 21 ఎంత 144 కదా. ఒకసారి చెక్ చేద్దాం. 21 స్క్వేర్ 2 2s 4, 1 1s 1, again 2 1s 2, 2 2s 4, 441 యాడ్ చేయండి. 441 ప్లస్ 49 ఎంత 9 10 4 8 9 రూట్ ఆఫ్ 490. రూట్ 490కి ఏమైనా రూట్ ఉందా? 7 7s అమ్మా, 7 7s 49 కదా. అంటే ఎలా రాయొచ్చు? 7 7s 49, ఈ 0 ఉంది కదా, 49 ఇంటూ 10 రాసుకోండి. 49కి మాత్రం రూట్ 7 స్క్వేర్. రూట్ ఆఫ్ 49 అంటే రూట్ 7 స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 7 రూట్ ఆఫ్ 10కి లేదు, 2 5s ఏం పోదు, 7 రూట్ 10 అలాగే పెట్టేద్దాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లాంట్ హైట్. ఎంత వచ్చింది? 7 రూట్ 10. అంతేనా? ఇప్పుడు సాల్వ్ చేసేయండి. 0 0 క్యాన్సిల్. తర్వాత 22 ఇంటూ 7 చేయండి. 7 2s 14, 14 15, 154 రూట్ 10. మళ్ళీ దీన్ని ఇంకేమైనా సాల్వ్ చేయగలమా? రూట్ 10కి వాల్యూ తెలుసు. ఇక్కడ రూట్ 10 వాల్యూ నేను డైరెక్ట్గా రాసేసాను, కానీ కొందరికి తెలియదు కదా ఎలా చేయాలనేది. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇప్పుడు రూట్ 10 కదా, ఎగ్జాంపుల్ మనకి రూట్ సంథింగ్ ఒక వాల్యూ ఉంటే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వైగా వస్తే దాన్ని ఎలా రాసుకోవాలంటే రూట్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ వై బై 2 రూట్ ఎక్స్. అంటే ఎలా చేస్తామో చూడండి. ఇప్పుడు రూట్ 10 కదా, దట్ ఈక్వల్స్ టు 10కి దగ్గరగా ఉండే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏంటి? 9. 3 3s 9 కదా, అంటే 9 + 1 కదా. రూట్ 9 వాల్యూ రూట్ 9 ప్లస్ మైనస్ వై అంటే 1 డివైడెడ్ బై 2 రూట్ 9. అంటే రూట్ 9 వాల్యూ ఎంత? 3 ప్లస్ మైనస్ 1 బై 2 ఇంటూ రూట్ 9 ఎంత? 3. 3 ప్లస్ మైనస్ 1 బై 3 2s 6. 6 బై 1 కదా, డివైడ్ చేయండి. 0.6 6 1s 6, 10లో 6 పోతే 4, పాయింట్ 0, 6 6 36, మళ్ళీ 10లో 6 పోతే 4, ఇది అలాగే కంటిన్యూ అవుతుంది. 0.16 వచ్చింది కదా. 3 ప్లస్ మైనస్ 0.16. వాళ్ళు క్వశ్చన్లో కరెక్టింగ్ టు 2 డెసిమల్ పాయింట్స్ అన్నారు కదా, 2 డెసిమల్ ప్లేసెస్ ఆఫ్ డెసిమల్ అన్నారు కదా. 2 డెసిమల్స్ అంటే 0.16 మనకు చాలు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఒకటే తీసుకోండి. ఇక్కడ ఏ సింబల్ వస్తే ఇక్కడ అదే తీసుకోవాలి. ప్లస్ ఒకటి చాలు. ఇక్కడ ఒకవేళ మైనస్ ఉందనుకో మైనస్ తీసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఉంది కదా, అన్నిటికీ ప్లస్ ఒకటే తీసుకోండి. 3 + 0.16 ఎంత? 3.16. అంటే రూట్ 10 వాల్యూ ఎంతమా? 3.16. నేను డైరెక్ట్గా 3.162 తీసుకున్నా. సరే, మీరు 2 వాల్యూసే తీసుకోండి. వాళ్ళు కూడా 2 డెసిమల్స్ అన్నారు కదా, 2 ప్లేసెస్ ఆఫ్ డెసిమల్ అన్నాడు కదా. 3.16. ఇప్పుడు 154 ఇంటూ 3.16 చేద్దామా? ఇక్కడ చేస్తున్నాను. 154 ఇంటూ 316 మల్టిప్లై చేయండి. 6 3s 18, 6 4s 24, 6 3s 18, 6 4s 24, 6 5s 30, 31 32, 616 7 8 9, మళ్ళీ 154, 4 3s 12, 5 3s 15, అదొకటి 16, 3 1s 3, ఇదొకటి 4. యాడ్ చేయండి. 4 5 6 9 14 15 16 7 8 4. ఎంత వచ్చింది? 4 8 6 6 4. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2. 1 2కి ముందర పాయింట్. 486.64 సెంటీమీటర్ స్క్వేర్. ఇదేంటిది? లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. మనకేం కావాలి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాయ్ కావాలి. దట్ ఈక్వల్స్ టు ఏం చేయాలి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాయ్ అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ప్లస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్.
ఏంటి లాటరల్ సర్ఫేస్ ఆఫ్ ఏ హెమిస్పియర్ ఎంత వచ్చింది? 308 ప్లస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఎంత వచ్చింది? 486.64. 486.64. ఈ రెండింటిని యాడ్ చేయండి. 308 486.64. ఇక్కడ ఏం లేదంటే 0 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 6 12 13 14 9 7 4 5 6 7. దట్ ఈక్వల్స్ టు 794.64 సెంటీమీటర్ స్క్వేర్. అదే కదా వాడు అడిగింది. మళ్ళీ ఏం చేసామో ఒక్కసారి చూద్దామా? ఏమన్నారు? ఒక హెమిస్పియర్ పైన ఒక కోన్ ఉందంట, వాల్యూమ్ కనుక్కోవాలి. మళ్ళీ ఏమి ఇచ్చారు? వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఈక్వల్స్ టు 3/2 వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ అంట. ఆ ఫార్ములా యూస్ చేస్తే హైట్ కనుక్కొనేసాం. అదొక క్వశ్చన్. మళ్ళీ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాయ్ కావాలి. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాయ్ కావాలంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ కనుక్కున్నాం, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ కనుక్కున్నాం. ఆ రెండింటిని యాడ్ చేస్తే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ టాయ్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. ఈ √10 వాల్యూ అర్థమైందమ్మా? ఏ వాల్యూ అయినా ఇస్తే √10 వాల్యూ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా. ఇక్కడ √9 + 1 వచ్చింది. √9 ప్లస్ ఇది ఒక ఫార్ములా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా ప్రకారం √x + or - y/2√x అలా సబ్స్టిట్యూట్ చేశారు. 3 + 1/√9 అంటే 3 2 6 1/6 వాల్యూ 0.16 వచ్చింది. అది తీసుకున్నాను. 2 డెసిమల్స్ అన్నారు కాబట్టి క్వశ్చన్లో చాలు. అంటే √10 వాల్యూ 3.16 వచ్చింది. దాన్ని యూస్ చేసేసాను. ఎంత ఈజీగా ఆన్సర్ వచ్చేసింది కదా. నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.